హలో గైస్, నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే రచ్చరచ్చ అయిపోయింది అనుకో. ఒకటేసారి బాంబ్ బ్లాస్ట్ అయిపోతే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. మామూలుగా అయితే డిమాండ్ పవన్ మరియు జబర్దస్త్ ఎమ్మెల్యేల మధ్యలో కన్వర్జేషన్ జరుగుతుంది, నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో డిమాండ్ పవన్ ఏమంటున్నా అంటే, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు ఆ గేమ్లో, నేను చాలాసార్లు సపోర్ట్ చేశాను అన్నాడు. సో ఇమానుయల్ ఏమని చెప్తున్నా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నేను ఆ టీంలో ఉన్నాను కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ నా టీంకి ఉంటుంది, దాని తర్వాత నీకు ఉంటుందని చెప్తున్నాడు. సో మధ్యలో కళ్యాణ్ వచ్చాడు. సో కళ్యాణ్ కూడా ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. దాని తర్వాత రితు చౌదరి వచ్చింది. సో రితు చౌదరి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. సో కళ్యాణ్ ఏమన్నాడు రితు చౌదరితోని, సో నీ వల్లనే వాడు గేమ్ ఆడట్లేదు, వాడు నీ గురించే గేమ్ ఆడుతున్నాడు తప్పించి వాడి గురించి వాడు గేమ్ ఆడలేదని అతను అన్నాడు అనమాట. రితు చౌదరి కూడా ఏదో అనబోయింది. సో దానికి కళ్యాణ్ ఏమన్నాడు, నేను నా గురించి గేమ్స్ ఆడుతున్నాను అని చెప్పాడు. సో మధ్యలో డిమాండ్ పవర్ మళ్ళీ వచ్చే దగ్గరకు వచ్చి కళ్యాణ్ ఏదో ఇలా పీక దగ్గర పిసుకలేదు, ఇలా ఆపడానికి ట్రై చేశాడు, మళ్ళీ ఎంటర్ తీసేశాడు. సో మధ్యలో మళ్ళీ ఇమానుయల్ కూడా మళ్ళీ ఆపడానికి ట్రై చేశాడు. మధ్యలో సంజన వచ్చింది, అంత గందరగోళం అయిపోయింది. సో ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే ఎవరిది తప్పు కాదు. ఇందులో అంటే ఎవరిది ఇంటెన్షన్గా ఎవరు చేయలేదు. ఇందులో డిమాండ్ పవన్ ఇంటెన్షన్ చేయలేదు, కళ్యాణ్ కూడా ఇంటెన్షన్ చేయలేదు. సో వాళ్ళందరూ కొంచెం టెంపర్లో అలా బిహేవ్ చేశారు తప్పించి ఎవరు ఇంటెన్షన్ అయితే చేయలేదు అనుకుంటున్నాను. సో మీరు ఎవరికి తప్పు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.